पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మొన్నటి ఎపిసోడ్లో మనం శిష్యుడు అడిగిన ప్రశ్నను విన్నాం. నిన్న ఎపిసోడ్లో గురువుగారు సమాధానం చెప్తున్నారు. ఈరోజు మరింతగా దానికి వివరణ ఇస్తున్నారు. అదేంటో మనం తెలుసుకుందాం. 198, 199 శ్లోకాలు మనం ఇప్పుడు వినేద్దాం. విని వాటి ప్రతిపదార్థ తాత్పర్యాలు అలాగే వాటి వివరణ కూడాను చూద్దాం. ముందుగా 198వ శ్లోకం. స్వస్య ద్రష్టుర్నిర్గుణస్య క్రియస్య ప్రత్యగ్బోధానందరూపస్య బుద్ధేః భ్రాంత్యా ప్రాప్తో జీవభావో న సత్యో మోహాపాయే నాస్త్యవస్తు స్వభావాత్. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. నిర్గుణస్య సత్వరజస్తమో గుణాలు లేనివాడును, అక్రియస్య నిర్వికారుడు అంటే బాల్య యవనాదుల చేత చెడనివాడు, ప్రత్యక్ విలక్షణ స్వరూపుడు అన్నమాట, విలక్షణ స్వరూపుడు, బోధ జ్ఞానస్వరూపుడును, ఆనందరూపస్య ఆనందమయుడును, ద్రష్టు సర్వసాక్షియును, స్వస్య తనకు అంటే పరమాత్మకు, బుద్ధేహ బుద్ధి యొక్క, భ్రాంత్య భ్రాంతి చేత, జీవభావ జీవత్వము అంటే పరిచ్ఛిన్న సుఖ జీవత్వము, ప్రాప్త పొందబడినది, సత్య యథార్థమైనది నా కాదు, అవస్తుస్వభావాత్ వస్తుస్వభావము కానిదగుట వల్ల, మోహాపాయే అవివేకం యొక్క, అపాయే సతి నాశనము కలుగుచుండగా, నాస్తి లేదు ఏం లేదు జీవత్వం లేదు అని ఇక్కడ అర్థం వస్తోంది. అంటే ఏమిటి తాత్పర్యం? సాక్షి నిర్గుణ అక్రియను ప్రత్యజ్ఞానానంద స్వరూపమైన ఆత్మయందు బుద్ధి యొక్క భ్రమ వల్ల జీవభావం ప్రాప్తించింది. అది వాస్తవమైనది కాదు. ఎందుచేతంటే అది అవస్థరూపమైనందున మోహం తొలగిపోగానే స్వాభావికంగా అది ఉండదు. ఎలాగంటే అంటూ తర్వాత దాంట్లో చెప్పడం జరుగుతుందనమాట. ముందుగా అసలు ఇక్కడి వరకు ఉన్న అర్థాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఏమంటున్నారు ఇక్కడ? సాక్షిస్వరూపుడైన, గుణరహితుడైన, క్రియలేనివాడైన, చైతన్యానంద స్వరూపుడైన ఆత్మకు బుద్ధితోటి భ్రమ వల్ల వచ్చిన జీవత్వ భావన నిజమైందేమీ కాదు. ఎందుకంటే అది అసత్య స్వభావం కలది. మోహం తొలగిపోతే అది ఉండదు అన్నారు కదా. ముందటి శ్లోకాల సారాంశం లాంటిదే ఇది కూడా అనమాట. శంకరాచార్యులు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు మనకి, ఆ జీవత్వం ఆత్మ యొక్క సహజ స్వరూపం కాదయ్యా, బుద్ధితోటి అది తాదాత్మ్యం వల్ల, భ్రమ వల్ల తాత్కాలికంగా కల్పిస్తున్న భావనే. ఆత్మ యొక్క నిజస్వరూపం 4 మహత్తర లక్షణాలతోటి మనం ఆలోచించవచ్చు. ఒకటి సాక్షిద్రష్ట, నిర్గుణ, అక్రియ, ప్రత్యగ్బోధనానంద రూప. అంటే ఏమిటి ఇక్కడ? ఆత్మ అన్నది సాక్షి కాబట్టి
సాక్షిద్రష్ట అన్నారు. చూస్తుంది, తెలుసుకుంటుంది, కానీ ఏ అనుభవంలోనూ అది చిక్కుకోదు. సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లాగా ఉండిపోతుంది. నిర్గుణ గుణరహితుడు అన్నారు. ఆత్మకు సత్వం, రజస్సు, తమస్సు ఏవి అంటుకో. కోపం, భయం, కామం ఇవన్నీ మనసు ధర్మాలు. ఆత్మధర్మాలు ఏమి కావు గదవి. అక్రియ అన్నారు. అంటే క్రియలేనివాడు ఆత్మ. శరీరం నడుస్తోంది, మనస్సు ఆలోచిస్తోంది, బుద్ధి నిర్ణయిస్తుంది, కానీ ఆత్మ కర్త కాదు, భోక్త కాదు, కేవలం సాక్షి. ప్రత్యక్ బోధనానంద రూప అన్నారు. అది అత్యంత లోతైన మన పదం అన్నమాట. ఇక్కడ ప్రత్యక్ అంటే లోపల ఉన్న బోధ, శుద్ధ చైతన్యం, ఆనందం, స్వాభావిక ఆనందం అన్నమాట. అంటే ఆత్మ బయటకు దొరికే సుఖం కాదది, అంతర్ముఖ చైతన్యానంద స్వరూపం. బుద్ధేహే భ్రాంత్య అన్నారు. జీవత్వం ఎలా వస్తుంది? బుద్ధి ఆలోచిస్తోంది, నిర్ణయిస్తోంది, గుర్తించుకుంటోంది. దాని ప్రతిబింబం వల్ల జీవుడుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను, నేను చేస్తున్నాను అంటాం. నిజానికి ఆలోచించేది బుద్ధి, ఆత్మ కాదనమాట. గొప్ప ఉదాహరణ ఏమిటి ఇక్కడ అంటే మనకి మనమే చెప్పుకోవచ్చు. ఏంటి? అద్దంలో ముఖం కనిపిస్తుంది, అద్దం పగిలితే ప్రతిబింబం పోతుంది, కానీ అసలు ముఖం పోదు కదా. అలాగే బుద్ధిలో జీవత్వం కనిపిస్తుంది, కానీ ఆత్మ నిజంగా జీవత్వం లేనటువంటిదే. మోహాపాయే అన్నారు. అంటే మోహం పోయినప్పుడు, అంటే జ్ఞానం వచ్చినప్పుడు నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను శుద్ధ చైతన్యం అని ప్రత్యక్షం అవుతుందన్నమాట. అది అప్పుడు జీవత్వ భావం పోతుంది. స్వప్నం మేలుకొన్నప్పుడు పోవడం లాగా ఇది కూడా అంతే. అవస్తు స్వభావాత్ అన్నారు. చాలా లోతైన అద్వైత వాక్యం కింద ఇది మనం చెప్పుకోవచ్చు. జీవత్వం ఎందుకు పోతుంది? ఎందుకంటే అవస్తు, పరమార్థ సత్యం కాదనమాట అది. ఉదాహరణకు స్వప్నంలో పులి, ఎండమావుల్లో నీరు, తాడిపోయిన పాము, ఇవన్నీ అనుభవంలో కనిపిస్తాయి, కానీ నిజంగా ఉండవు. అలాగే జీవత్వం కూడా. భగవద్గీతలో కూడాను మనకి ఆత్మకర్త కాదు అంటారు. నా కరోతి నా లిప్యతే అంటారు 13వ అధ్యాయంలో. ఆత్మ చెయ్యదు, అంటుకోదు అంటూ స్పష్టంగా చెప్పేశారు ఆయన. కర్మలు గుణాల వల్ల మాత్రమే జరుగుతాయి అన్నారు 3వ అధ్యాయంలో. గుణైహి కర్మాణి సర్వశః అంటారు ఆయన. జ్ఞాని మోహరహితుడు అంటారు. యదాతే మోహకలిలం బుద్ధి వ్యతితరిష్యతి అంటారు. మోహం తొలగిపోయినప్పుడు నిజమైన జ్ఞానం వస్తుందని ఆ జ్ఞాని మోహరహితుడు అంటూ చెప్తారు కృష్ణ పరమాత్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటుంది తైత్తరీయం. బ్రహ్మస్వరూపం సత్యము, జ్ఞానము, అనంతము అంటుంది. కఠోపనిషత్తు న జాయతే మ్రియతేవా అంటుంది. అసలు ఆత్మకు జననం మరణాలే లేవు అంటుంది. మనకొచ్చిన పెద్ద సమస్యల్లా ఏమిటి అంటే నేను, నా పాత్రలే అని భావించడం అన్నమాట. ఉద్యోగం అది నేను, మార్కులు ఇది నా విలువ, సోషల్ మీడియా ఇది నా వ్యక్తిత్వం, ఇవన్నీ జీవభావాలు. నీ అసలు విలువ బాహ్య గుర్తింపుల్లో లేదయ్యా అంటూ శంకరాచార్యుల వారు మనకి అనేక మార్లు చెప్తున్నారన్నమాట. జీవత్వం నిజమైనది కాదు, అది బుద్ధిలో కనిపించే ప్రతిబింబం మాత్రమే. ఆత్మ ఎప్పుడూ విముక్తమే. బంధం అనుభవంలో మాత్రమే ఉంది. విముక్తి వస్తే బంధం లేదనమాట. జ్ఞానం మోహాన్ని తొలగిస్తుంది. మోక్షం కొత్తగా సంపాదించేదేమీ కాదు, ఇప్పుడు ఉన్న స్వరూపాన్నే తెలుసుకోవడం అన్నమాట. ఆలోచనలు వస్తున్నాయి, నేను కాదు. భావాలు మారుతున్నాయి, నేను కాదు. శరీరం మారుతుంది, అది నేను కాదు. ఇవన్నిటికీ సాక్షిగా ఉన్న చైతన్యమే నేను అని మనం గుర్తించిన రోజు ఆ జ్ఞానం మనకి దొరికినట్టు అంటున్నారు. జ్ఞానం వచ్చినప్పుడే జీవభావం కూడా కరిగిపోతుంది. మిగిలేది స్వచ్ఛ చైతన్య ఆనంద స్వరూపము, అదే బ్రహ్మ అంటూ చక్కటి అర్థాన్ని మనం ఇందులో తెలుసుకోగలిగాం అన్నమాట. ఇప్పుడు చిన్మయానంద స్వామి వారు ఏం చెప్తున్నారో చూద్దాం. నా కలలో నేను చెరసాల్లో ఉంచబడితే ఆ శిక్షను స్వయంగా నేనే అనుభవించాను. అయితే నిజానికి నేను ఏ కారాగారానికి వెళ్ళలేదు, కానీ మనస్సు భ్రమలో ఉన్నందువల్ల తాత్కాలికంగా ఆ సమయంలో నేను జైల్లో ఉన్నాను. కళ అయిపోగానే చెరసాల లేదు, నేరస్తుడు ఉంటాడు. అదేవిధంగా బ్రహ్మజ్ఞానం వల్ల అవిద్యాజనిత భ్రమ తొలగిపోగానే ఆత్మదృష్ట్యా జీవత్వం ఎప్పుడూ లేదు. ఒక భ్రమ ఎంతో నిజం అనిపించే అనుభవాన్ని ఇవ్వగలగదు, అయినప్పటికీ నిజానికి దానికి ఉనికి లేదు, సత్ అనేదే లేదు అంటున్నారు ఈయన. చక్కటి భావాలు శంకరాచార్యుల వారు పొందుపరిచి వివేక చూడమణిలో మనకి అందించారు. మనం వాటిని
చదువుకుంటూ అర్థం చేసుకుంటూ అప్లై చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఆ మహానుభావుడి రుణం తీర్చుకున్న వారి అవుతాం. చక్కగా మళ్ళీ మనం ఇంకొక శ్లోకాన్ని కూడా ఇందులో వినేద్దాం. ఇది 199వ శ్లోకం. ఇదేం చెప్తోంది మనకి? ముందు శ్లోకాన్ని విని ప్రతిపదార్థాన్ని తెలుసుకుని తాత్పర్య వివరణలను చూద్దాం. యావత్ భ్రాంతిస్తావదేవాస్య సత్తా మిథ్యా జ్ఞానో జృంభితస్య ప్రమాదాత్ రజ్వాం సర్పో భ్రాంతికాలీన ఏవ భ్రాంతేర్నాశేనైవ సర్పోస్తి తత్వత్. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. ప్రమాదాత్ విచారణరహితమగు అవివేకముచే మిథ్యాజ్ఞాన మృషజ్ఞానము చేత విజృంభితస్య విశేషముగా విజృంభించిన అస్య ఈ జీవాత్మకు యావత్ ఎంతవరకు భ్రాంతి భ్రాంతి తావదేవ అంతవరకే సత్తా ఉనికి రజ్వాం తాటియందు సర్ప పాము భ్రాంతికాలీన ఏవ భ్రమకాలమునకు సంబంధించినదియు భ్రాంతేహ భ్రాంతికి నశేషసతి నాశము కలుగుచుండగా సర్పోపి సర్పమున్న నైవ లేదు తద్వత్ ఆ ప్రకారము జీవత్వం కూడా ఉండదు అంటూ ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే భ్రమ ఉన్నంతవరకే రజ్జునందు సర్పప్రతీతి ఉంటుంది. ఆ భ్రమ తొలిగిపోగానే ఒక సర్పప్రతీతి కూడాను ఉండదు. అలాగే భ్రమ ఉన్నంత వరకు ప్రమాదవశాన కలిగిన మిథ్యాజ్ఞానం వల్ల ప్రకటమైన జీవభావం ఉంటుంది అంటూ ఇక్కడ చెప్పుకొస్తుంది అనమాట. భ్రమ ఉన్నంతకాలం అంటే దీని అర్థం, దీని వివరణ మనం ఇక్కడ చూద్దాం. మనకి భ్రమ ఉన్నంతకాలం భ్రమ వల్ల కనిపిస్తున్న వస్తువుకి ఉనికి ఉంటుంది. అవివేకం వల్ల మనం తాడులో కనిపించేది పాము అన్న భ్రమ ఉన్నంతకాలమే అది ఉంటుంది. భ్రమ తొలగిపోగానే పాము ఉండదు, ఏ ఉండదు అక్కడ. అలాగే జీవత్వ భావం కూడా అంటున్నారు ఇందులో. ఇప్పటి వరకు గురువుగారు చెప్పిందేంటి? జీవత్వం నిజం కాదు, అవిద్య వల్ల కనిపిస్తోంది, ఆత్మ అసంగుడు అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమంటున్నారు? జీవభావం ఎంతవరకు ఉంటుంది అసలు మనకి అన్న ప్రశ్నకి సమాధానం అన్నమాట. భ్రమ ఉన్నంతవరకే అంటూ సింపుల్గా ఆన్సర్ ఇచ్చేశారు. చీకట్లో తాండు చూసి పాము అనిపిస్తుంది, అప్పుడు భయం వేస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, చెమట్లు పట్టేస్తాయి. అదంతా అనుభవంలో మనకి నిజమే. కానీ పాము నిజమా? కాదు. మిథ్యాజ్ఞానోజృంభితం అది. అంటే తప్పుడు జ్ఞానం వల్ల ఏర్పడిన భావం. భ్రమ పోయినప్పుడు ఏమవుతుంది మరి? టార్చ్ వెలిగించామనుకోండి, తర్వాత పాము పోయింది కాదు అక్కడ. ఎందుకంటే అసలు పామే లేదు, భ్రమ మాత్రమే అది. అలాగే జీవుడు నశించడు, ఎందుకంటే నిజమైన జీవుడు అసలు లేనేలేడు. పోయేదేమిటి? నేను శరీరం అనే అవిద్య మాత్రమే. ఇక్కడ ప్రపంచ బంధం శాశ్వతం కాదు, పరమార్థ సత్యం కాదు. అది భ్రమ ఉన్నంత వరకు మాత్రమే. అందుకే జ్ఞానం వచ్చినప్పుడు సంసారం పోతుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు విముక్తి పొంది ఉన్నదే అవుతుందన్నమాట. జ్ఞానేనతు తదజ్ఞానం నాశితం అన్నారు కదా భగవద్గీతలో. జ్ఞానం వల్ల అజ్ఞానం నశిస్తుందని. దైవీ హి ఏషా గుణమయీ మమ మాయ అంటారు 7వ అధ్యాయంలో. మాయ వల్ల తప్పు దర్శనం. ఎలా? ఆ మాయ వల్లే ప్రపంచం నిజంలా కనిపిస్తూ ఉంటుంది మనకి. మాయా మాత్రమిదం ద్వైతం అంటారు మాండూక్యంలో. ద్వైతం ఏదైతే ఉందో అది మాయ మాత్రమే అంటుంది మాండూక్యం. చాందోగ్యోపనిషత్తు కూడా వాచరంబణం వికారో నామధేయం, నామరూపాలు కల్పితాలే అంటూ చెప్తుందనమాట. నేహ నానాస్తి కించన, ఇక్కడ ద్వైతం లేదంటుంది బృహదారణ్యకం. మిథ్య అంటే పూర్తిగా లేది కాదు, పూర్తిగా నిజము కాదు. ఉదాహరణకి స్వప్నంలోనే అనుభవం అది ఉంటుంది, మేలుకున్న తర్వాత ఉండదనమాట. అలాగే సంసారం కూడాను. మన బాధల్లో చాలా వరకు వాస్తవ సమస్యల వల్ల కాదు, మన ఊహల వల్లే ఉంటాయి అంటూ పెద్దలు ఎన్నోసార్లు మనకు చెప్తుంటారు. అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారండి, నేను విఫలనయ్యాను, నా జీవితానికి విలువే లేదు. ఇవి చాలాసార్లు మనసు సృష్టించిన సర్పాలు. జ్ఞానం వచ్చినప్పుడు తెలుస్తుంది ఇవి చాలా వరకు భ్రమలు అని. భయం ఎలా వస్తుంది మనకి? అపూర్ణ సమాచారంతో, తప్పు అర్థంతో, గతానుభవాల ప్రభావంతో, రజ్జులో సర్పదర్శనం అవ్వడం. మన జీవితంలో కూడా ఒక చిన్న సంఘటన పెద్ద ప్రమాదంగా మనం ఊహిస్తాం, ఒక విమర్శను సంపూర్ణ అపజయంగా భావిస్తుంటాం. అదంతా మిథ్యాజ్ఞానం.
ఈ శ్లోకం వచ్చిన అద్భుతమైన మహత్తరమైన బోధ ఏంటంటే జీవుడు ఎప్పటికీ నశించడు, జీవభావం మాత్రం నశిస్తుంది అని. ఆత్మ ఎప్పుడూ బ్రహ్మమే, బంధం కల్పితం మాత్రమే. స్వప్నంలో రాజుగానో పేదవాడిగానో ఉన్న మేలుకున్న తర్వాత మాత్రం మనమే. జీవుడు అవిద్య దశ, బ్రహ్మజ్ఞాని మేలుకున్న దశ. అందుకే చివరిగా ఈ శ్లోక సందేశం ఏంటి అంటే, భ్రమ ఉన్నంత కాలమే బంధం, జ్ఞానం వచ్చినప్పుడు భ్రమ పోతుంది, జీవత్వం కలుగుతుంది, మిగిలేది శుద్ధ చైతన్య స్వరూపమైన పరబ్రహ్మే. తాడులో పాము ఎప్పుడూ లేకపోయినట్లే ఆత్మలో సంసారం కూడా పరమార్థంలో ఎప్పుడూ లేదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అనంతమైన ఈ ఆత్మతత్వం తత్వశాస్త్ర ధ్యానం వల్ల గాని మతం వల్ల గాని సాధింపబడడం లేదు. జపతప ధ్యానాదులు, యాత్రలు, కర్మకాండలు మొదలైన వాటి వల్లనే మతము, తత్వశాస్త్రము కూడా మనకి ఉపయోగపడుతున్నాయి. అయితే బ్రహ్మానుభవం వీటిలో ఏ ఒక్కదాని మీద కూడాను ఆధారపడి లేదు. ఈ జ్ఞానం దేని ఫలితము కాదు, గురువు వల్ల కానీ శాస్త్రం వల్ల కానీ అది లభ్యం కావడం లేదు. అయినప్పటికీ గురువు, శాస్త్రాధ్యయనము, సాధన మొదలైనవన్నీ కలిసి మన మనస్సును అంతులేని కార్యాల నుండి మళ్లించి అంతర్ముఖం చేయడానికి మాత్రం డెఫినెట్గా సహాయపడుతున్నాయి. నిరంతరము క్రియాశీలత్వం నుండి విడిపడిపోయి శాంతించి శ్రద్ధతోటి ఏకాగ్రమైన మనస్సుకి బ్రహ్మతత్వం ప్రతిబింబం మాత్రంగా స్ఫురిస్తుందన్నమాట. బ్రహ్మతత్వమే సహజమైన మనస్వరూపం. ప్రత్యక్ష అనుభవమే జీవన లక్ష్యం అవుతుంది. అప్పుడు మనకి ఈ రకంగా దీన్ని అర్థం చేసుకుందాం. మనం రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. మనం 200 శ్లోకాల్ని పూర్తి చేసుకున్నాం అన్నమాట. ఇంకా మనకి 380 శ్లోకాలున్నాయి. ఇప్పటి వరకు కూడాను మనం అనేకసార్లు వివేక చూడామణికి సంబంధించిన మహానుభావుల ప్రవచనాలను విన్నాం. 7 రోజులు, 9 రోజులు, 13 రోజులు ఇలా చెప్తూ ఉంటారు. మనం ఈసారి ఈ గ్రంథంలో ప్రతి ఒక్కదానికి 587 శ్లోకాలున్న దీనికి మొత్తం అర్థం చెప్పుకోవాలని ఒక సంకల్పంతో మొదలుపెట్టాం. ఇప్పటి వరకు మనం 200 శ్లోకాలని కంప్లీట్ చేసుకోగలిగాం. ఇంకా 380 శ్లోకాలు ఇందులో మనకున్నాయి. వాటిని కూడా మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ వివేక చూడమండిలో మనం ప్రతి ఒక్క శ్లోకాన్ని చదివినట్టుగా అవుతుంది, ప్రతి ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకున్నట్టుగా అవుతుంది. ఈ ప్రయత్నానికి ఆ భగవంతుడి ఆశీర్వచనం ఎళ్ళవెళ్ళ ఉంటుందని ఆశిస్తూ మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.